థర్డ్ ప్లేస్ వచ్చిన డీమన్ పవన్. సో డీమన్ పవన్ కూడా కామనర్ నుంచి వచ్చినాడు, అదన్నీ మీకు తెలిసిందే. ఒక కామనర్ అగ్ని పరీక్ష నుంచి వచ్చిన పర్సనే డీమన్ పవన్ కూడా. తను కూడా తనకి స్టార్టింగ్లో క్యాప్టెన్ అయిన ప్రాసెస్లో స్టార్టింగ్ రాగానే క్యాప్టెన్ అయిపోయింది తనే. ఆ ప్రాసెస్లో తనకి గేమ్ ఆడే పొటెన్షియల్ రాలేదు, అంత టైం రాలేదు, అంత అవకాశం కూడా ఇవ్వలేదు. మొత్తం కంటెస్టెంట్లు మొత్తం గేమ్ ఆడే అవకాశం కూడా లేదు. ప్లస్ తనకి మైనస్ పాయింట్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయం అది, తనూజ కాదు మన రితు. సో తనూజ పేరు వచ్చింది కదా, రితు మైనస్. తనకి హౌస్ మొత్తం మీద అంటే తన రిలేషన్లో ఎలాంటి ప్యూర్ బాండింగ్ ఉండని, ఎలాంటి కమ్యూనికేషన్ ఉండని పక్కన పెడితే, సో ఓవరాల్గా గేమ్ ఆడడానికి కదా వచ్చింది. సో గేమ్ విషయంలో ప్యూర్ డిస్టర్బ్ అయ్యింది ఎవరి వల్ల అంటే రీతు వల్ల. సో రీతు వల్ల డెఫినెట్లీ డిస్టర్బ్ అయ్యాడు. సో చూశారు కదా, నేను చెప్పేది కాదు, మీరే చూశారు గేమ్లో. ఆఫ్టర్ రీతు బిఫోర్ రీతులాగా ఉంది గేమ్. అసలు గేమ్ రీతు వెళ్ళిపోయిన తర్వాత ఏ విధంగా తన హ్యూమర్ కానీ, తన 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 పంచువాలిటీ కానీ, తన మైండ్ కానీ ఎక్కడ ఎలా పెట్టాలి, ఏం చేయాలనేది డిఫరెంట్ చూపించేశాడు కదా. సో ఇదే గేము, ఇదే స్ట్రెంత్ ఫస్ట్ నుంచి ఉంటే డీవియేట్ అవ్వకుండా రీతు వైపు డీవియేట్ అవ్వకుండా డీమన్ పవన్ కొట్టిస్తాడు అంతే. సో ఫైనల్ ఓకే, వాట్ ఎవర్ థర్డ్ ప్లేస్కి రావడం కూడా చాలా గ్రేటు. అంతమందిలో కూడా ఇంత కొన్ని లక్షల మందిలో షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ అయ్యి హౌస్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరినీ ఫేస్ చేసి టాప్ 3 వరకు రావడం కూడా చాలా గ్రేటు. సో మీకు కూడా డీమన్ పవన్ హార్డ్లీ కంగ్రాచులేషన్స్, ది బెస్ట్ ఇచ్చారు. సో అందులోనే చాలా తెలివిగా 15 లక్షలు కట్టుకుపోయావు. సో పాపం తనుజాకి అది కూడా లేదు. సో మీరు తెలివిగా 15 లక్షలతో మూవ్ అయిపోయారు. మీరు ఒకవేళ మూవ్ అవ్వకపోయినా థర్డ్ ఎలిమినేషన్ మీదే. ఆ ఎలిమినేషన్లో మీరు మామూలుగా వెళ్ళిపోయేటోళ్ళు, వితౌట్ క్యాష్తో, ఎలాంటి క్యాష్ లేకుండా నార్మల్గా వెళ్ళిపోయేటోళ్ళు. బట్ తెలివిగా ఆలోచించి, అంటే పేరెంట్స్ని కూడా సంప్రదించి 15 లక్షలతో చాలా జాగ్రత్తగా బయటకు వెళ్ళావు. కంగ్రాచులేషన్స్ డీమన్ పవన్. సో మీది కూడా మంచి ఫ్యూచర్ ఉండాలి. సో ఇవి డ్రీమ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు, ఆ డ్రీమ్స్ ఏంటో చెప్పలేదు, బట్ మీ డ్రీమ్స్ 100% ఫుల్ఫిల్ అవ్వాలి. సో కంగ్రాచులేషన్స్ డీమన్ పవన్.